ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏమైనా ఉంది అంటే అది ఓన్లీ చాట్ జీపీటీ గో ప్రో ఫ్రీ. హాయ్ గైస్, నేను మీ నాని. వెల్కమ్ టు నాని టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చాలా మంది అడిగిన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటి అంటే చాట్ జీపీటీ అంటే ఏంటి. మనం అడిగిన ప్రశ్నలు అన్నిటికీ హ్యూమన్ లాగా ఆన్సర్ ఇస్తుందని వింటున్నారు కదా. అయితే అది ఎలా పనిచేస్తుంది, మనకి డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందని అయితే లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. నెంబర్ 1, వాట్ ఈస్ చాట్ జీపీటీ? చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ క్రియేట్ చేసిన వన్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. చాట్ జీపీటీలో జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైనడ్ ట్రాన్స్ఫార్మర్ అని అర్థం. సో సింపుల్ గా చెప్పాలంటే మీరు క్వశ్చన్స్ అడిగితే అది ఇంటర్నెట్ లో చదివిన మిలియన్స్ ఆఫ్ డేటా మీద బేస్ అయ్యి మీ క్వశ్చన్స్ కి బెస్ట్ సూటబుల్ ఆన్సర్ అయితే మనకి ఇస్తూ ఉంటుంది. సో బేసికలీ చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ అసిస్టెంట్ లాగా అయితే మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చాట్ జీపీటీ ప్రోస్ అండ్ అడ్వాంటేజెస్. ఓకే, ఇప్పుడు ప్రోస్ చూద్దాం, అంటే మనకి ఎలా వర్క్ అవుతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం అయితే సేవ్ చేస్తూ ఉంటుంది. మీరు గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ లింక్స్ వస్తూ ఉంటాయి, కానీ చాట్ జీపీటీలో డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మనకి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సెకండ్, కంటెంట్ క్రియేటర్స్కి ఈజీ అవుతుంది. యూట్యూబర్స్, స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్, ఈవెన్ కోడింగ్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ చాట్ జీపీటీని బాగా యూజ్ చేస్తున్నారు. మనకి కావాల్సిన యూట్యూబ్ స్క్రిప్ట్ కానీ, స్టూడెంట్స్కి అయితే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, ఫ్రీలాన్సర్స్కి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ, కోడింగ్లో ఇన్స్టెంట్ కోడ్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్లో సూపర్ యూస్ఫుల్ అవుతుంది. డిఫికల్ట్ టాపిక్స్ని సింపుల్ వేలో స్టెప్ బై స్టెప్ అయితే ఇస్తూ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి తెలుగు అండ్ మల్టీ లాంగ్వేజ్లో మనకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చాట్ జీపీటీని మనకి తెలుగులో క్వశ్చన్స్ అడిగినా కూడా మనకి క్లియర్గా అయితే ఆన్సర్ ఇస్తుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఫిఫ్త్ వచ్చేసి ఐడియా జనరేషన్, వీడియో టాపిక్స్, బిజినెస్ ఐడియాస్, ఈవెన్ స్టార్ట్అప్ ప్లాన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ డిజిటల్ బ్రెయిన్ స్ట్రోమింగ్ పార్ట్నర్. థర్డ్ పాయింట్, చాట్ జీపీటీ కాన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు డౌన్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. 2024 వరకు చాట్ జీపీటీ అప్డేట్ అయి ఉంటే మనం ఏదైనా కొత్త న్యూస్ అడిగినప్పుడు కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. 1కి 2 సార్లు డబుల్ చెక్ చేసుకొని ఫాలో అవటం బెటర్. సెకండ్ వచ్చేసి ఓవర్ డిపెండ్ అయితే అవ్వకూడదు. ఏ మనకి హెల్ప్ చేస్తుంది కానీ మనం థింక్ చేయడం అసలు మర్చిపోకూడదు. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రైవసీ ఇష్యూ. మన పర్సనల్ డేటా షేర్ చేయడం తప్పు. ఏఐలో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వకూడదు, ఎందుకంటే అది ట్రైనింగ్ కోసం ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంటుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. చాట్ జీపీటీని ఎందుకు యూజ్ చేయాలి? చాట్ జీపీటీని యూజ్ చేయాలా? డెఫినెట్లీ ఎస్. మన టైం సేవ్ చేస్తుంది, ప్రొడక్టివిటీ పెంచుతుంది, కానీ మనం స్మార్ట్ గా యూజ్ చేయాలి. బ్లైండ్ గా అయితే కాపీ చేయకూడదు. ఏఐని మనం కంట్రోల్ చేయాలి, కానీ మనల్ని ఏఐ కంట్రోల్ చేయకూడదు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ జెంట్, బై.